నా అమృత తల్లికి హ్యాపీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అయ్యో అయ్యో, ఎవరో బెడ్లో బాత్రూమ్కి వెళ్ళారు. చా ఎవరా బెడ్ తడిపింది? ముగ్గురు కాకపోతే ఇక నానేనా? నాన్నే. చేసిందంత చేసి నానంటావా? అమ్మా, నేను అర్జున్గా బాత్రూమ్కి వెళ్ళాలి. వెళ్ళు. రే ఫూల్, నేను వెళ్ళాలంటున్నాను కదా. అయ్యో పరిగెత్తుకో, ఇట్రారా. ఫోన్ ఒకటి ఇది పట్టుకో. రే అఖిల్, ఎక్కడ వెళ్తున్నావు? రాయ్, త్వరగా స్నానం చేసిరా. హలో, వారు బయట వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళరు. ఎందుకా? కాఫీ కాఫీ. వారి వైఫ్ కౌంట్లో బాలేదు. మానసిక రోగి వెళ్ళరు. అవును, సరే. తెల్లారిందో లేదో. ఎవరి కూతుర్ని? జీవన్, ఒక నిమిషం ఉండు. చక్కెర లేదు. నేను వేసుకుంటాలే అమ్మా. నేనా మిమ్మల్ని రమ్మంది? నన్ను నమ్మి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని మీరు నమ్ముకుని రావాలి. మీ తెలివితేటలు నమ్ముకుని మీరు రావాలి. మీ మీద మీకే నమ్మకం లేనప్పుడు ఎదుటి వాళ్ళకి ఎలా కలుగుతుంది? జీవన్ లైన్లో ఉన్నాడు. మిమ్మల్ని నమ్ముకుని వచ్చామంటే ఇంకోసారి అంటే మర్యాద దక్కదు. వెళ్ళండి. హలో, జీవన్, ఈసారి నువ్వు నాకు ఎక్కడ కనపడ్డా నిన్ను తన్నకుండా వదలను. అమృత ఇలారా. అమృత త్వరగా రా. నీ బర్త్డే గిఫ్ట్ 50 రూపాయలు. అమ్మ నాన్నకి తెలియకూడదు. నీ ఇష్టం వచ్చింది కొనుక్కో. ఏమైనా కొనుక్కోవచ్చు. తొమ్మిదో పుట్టినరోజు. ఇవాళ అమృతకి నిజం చెప్పాలని మనం అనుకున్నాం. సాయంత్రం నాకు ధైర్యం లేదు, మీరే చెప్పాలి. అమ్మో, ఏం కోరుకున్నావు? దేవుణ్ణి టెన్షన్ పెట్టలేదు కదా? టెన్షన్ పెట్టాను. తెలుగు టీచర్ని వేరే సెక్షన్కి మార్చమని. నువ్వేం కోరుకున్నావు? మీరు తీసుకెళ్ళండి, నేను రాను. రా. నీకు నిజం చెప్పంటావా? అయ్యో కదా, వద్దు నాన్న, నేను చిన్నపిల్లనే. కథ చెప్పి ముగింపేంటని నన్ను అడగొద్దు. ఇది కథ కాదు, నీకు సంబంధించిన విషయం. నేను చెప్తాను. నాకు 9 ఏళ్ళు వచ్చాయి. ఈ వయసులో బాధ్యత లేకుండా తిరిగినా, టీచర్ని ఎదిరించి మాట్లాడినా, అమ్మని మనసులో తిట్టుకున్నా, లెక్కలు మరకలు దాచిపెట్టినా. నువ్వు మా కూతురువి కావు. నేను అలా చేస్తే మీ కూతురిని కాదు నాన్న, నేను హాస్టల్కి పంపేయండి. అమృత చెప్పేది విను, నువ్వు మా కూతురువి కావు. నేను బాధ్యత లేకుండా తిరిగితే మీ కూతురిని కాదు నాన్న. నువ్వు నాకు ఇంద్రికి పుట్టిందనివి కావు. నువ్వు నాకు ఇంద్రికి పుట్టిందనివి కావు. మేము నిన్ను చిన్నపిల్లగా ఉన్నప్పుడే దత్తత తీసుకున్నాం. ఇలా రా. నీ మీద ప్రాణాలు పెట్టుకున్నాం. అఖిల్, వినయ్, వాళ్ళు నాకు ఇంద్రికి పుట్టిన వాళ్ళు. అమృతకి ఏమైంది? ఇందిరా, దాని ఒంట్లో ఏమైనా బాగలేదా? ఎందుకు అమ్మాయి అలా ఉంది? అఖిల్ వినయ్ ఏరి? అది అలా ఉంచు, వాళ్ళు కింద ఆడుకుంటున్నారు. అమృతకి ఏమైంది? చెప్పేశాం. ఇంతకన్నా పిచ్చి పని మరొకటి ఉండదు.
ఏం తొందర చెప్పు. ఏం కొంప మునిగిందని ఇవాళ ఏదో ఒక రోజున చెప్పాల్సిందే కదా. దానికి ఇవాళే చెప్పాలా? ఎప్పుడు చెప్పాలంటారు? 80 ఏళ్ళు వచ్చాక. అది కాదు సీను, ఈ విషయాన్ని అర్థం చేసుకునే పరిపక్వత దానికి లేదని నా ఉద్దేశం. నిజం దాచి పెంచమంటారా? ఆహా, నాదే ఉంది, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అమృత తనకు తానుగా తెలుసుకునే కన్నా ఎవరో చెప్తే తెలుసుకునే కన్నా మన ద్వారా తెలుసుకోవడమే మంచిది. దిగులు పడుకో. దిగులు పడుకో. దిగుల్లో నువ్వు ఇంకా అందంగా ఉంటావు. అఖిల్ వినయ్ నాలాగా కాదమ్మా. కాదు, వాళ్ళు నాకు పుట్టిన వాళ్ళు. నేను ఇలా ఉన్నానని ఎంతకు మా అబ్బాయిని చెప్పావు? నువ్వు నాలాగే ఉన్నావు కదే. కాదు, చేయి చూడు, నేను ఇలా ఎర్రగా లేను. అమృత, నీకు అర్థమైనా కాకపోయినా వినాలి. ఏదీ మారలేదు. మీ నాన్న ప్రేమ, నా ప్రేమ, అఖిల్, వినయ్ ఏది మారలేదు. వాళ్ళతో చెప్పావమ్మా? లేదు. చెప్పొద్దమ్మా, నన్ను కొడతారు. నేనెవ్వరు కొట్టర్లేవే. చెత్త కుప్పలు దొరికానమ్మా. మా అమ్మ నాన్న ఎవరు? మేమేనే. నన్ను పంపిస్తారా? పిచ్చిదానా, చూడు, ఇప్పుడే ఈ విషయం నీతో చెప్పటం మంచిదని మేము అనుకున్నాం, అందుకే చెప్పావు. ఎందుకమ్మా చెప్పావు? తర్వాత చెప్పచ్చు కదా.
టీచర్ టీ అమృత ఈ క్లాసేగా? మీరు? వాళ్ళ తాతయ్యని. అమృతేది? అదే నేను అడుగుతున్నాను, తనెక్కడా? క్లాస్కే రాలేదా? చిత్ర, అమృతేది? క్లాస్లో ఏం జరిగింది? ఎక్కడ తను? క్లాస్లో వాంతి చేసుకోబోయింది.